డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు 1850 సిపాయిల తిరుగుబాటులో ఎవరిని ఓడించారు, వారిని ఓడించడానికి ఏ ప్రత్యేకమైనటువంటి అధికారులను నియమించారనేటటువంటి దాని గురించితో పాటు ఆయా సందర్భాల గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా అనేక మంది నాయకులను ఓడించిన జనరల్ హ్యూరోస్ తిరుగుబాటుదారులో ఒకే ఒక్క మగాడు అని ఎవరికి ఘన నివాళులు అర్పించానన్నాడు. హిస్టరీ మీద కొద్దో గొప్ప పరిజ్ఞానం ఉన్న ప్రతి స్టూడెంట్ కి కూడా వెంటనే గుర్తుకొచ్చేటటువంటి వారు ఎవరయ్యా అంటే ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకొస్తారు. ఎందుకంటే 1857 సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న వాళ్ళల్లో ఇద్దరు ప్రధాన మహిళలు ఉన్నారు. వాళ్ళలో బేగం హజరత్ మహల్ అనేటటువంటి ఆవిడ లక్నో నుంచి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించింది. ఆ తర్వాత ఝాన్సీ రాజ్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి బ్రిటిష్ వారిని ఎదిరించారు. ఇక మిగతా వాళ్ళంతా కూడా మగవాళ్ళే నాయకత్వం వహించారు. వారిలో రెండో బహదూర్ షా ఢిల్లీ నుంచి, నానాసాహెబ్ కాన్పూర్ నుంచి, అర్రా లేదా బీహార్ ప్రాంతం నుంచి కున్వర్ సింగ్, అదే మన హైదరాబాద్ సంస్థానం నుంచి తుర్రైబాజ్ ఖాన్, మన ఆంధ్ర ప్రాంతం నుంచి దండసేనుడు, తర్వాత కోరుకొండ సుబ్బారెడ్డి, ఇలాంటి ప్రముఖమైన వ్యక్తులు పీర్ సాహెబ్ అనే వాళ్ళు మన అనంతపురం ప్రాంతం నుంచి నాయకత్వం వహించారని మనందరికీ తెలుసు. అయితే నాయకత్వం వహించిన ఇద్దరు మహిళల్లో బేగం హజరత్ మహల్ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆయుధ సంపత్తిని, వాళ్ళ సైనిక సంపత్తిని చూసి ఇక ప్రాణాల మీదకి వచ్చేటట్టుందని చెప్పి ఆవిడ నేపాల్కు పారిపోయారు. అంటే సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కొద్ది రోజుల్లోనే ఇక నేను వాళ్ళని ఎదిరించలేదన్న ఉద్దేశంతో బేగం హజరత్ మహల్ నేపాల్కు వెళ్ళిపోయారు. ఉన్న మహిళల్లో ఒకే ఒక్క ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి. ఈవిడ బ్రిటిష్ వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టించింది. అంతేకాదు, ఒక ఝాన్సీ రాజ్యానికే పోరాటం పరిమితం కాకుండా గ్వాలియరు, అదేవిధంగా మన దక్షిణ భారతదేశానికి కూడా ఒక స్త్రీ ఇంత అద్భుతంగా పోరాటం చేస్తుంది, మహిళలు పోరాటం చేస్తున్నప్పుడు మరి మగవాళ్ళు ఎందుకు వెనకంజ వేయాలన్న ఉద్దేశంతో భారతదేశంలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ప్రతి నాయకుడు కూడా తన పోరాటాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటంతో పాటు తన పోరాట సంపత్తిని పెంచడంతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి గొప్పతనం కూడా అక్కడక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఆవిడేమన్నది, భారతదేశంలో ఉన్న బ్రిటిష్ వాళ్ళని వెంటనే వెళ్ళగొడదాం, దేశాన్ని రక్షించుకుందాం అన్నది. ఈ విషయాన్ని సౌత్ ఇండియాలో ఎక్కడో అనంతపురం, శ్రీకాకుళం జిల్లా ఏరియా కూడా ఈ టోటల్ గా విస్తరించేటటువంటి ప్రయత్నం చేశారు మిగతా నాయక గణం, అదే సిపాయిల తిరుగుబాటు నాయకులు, అదేవిధంగా మిగతా కార్యకర్తలు లాంటి సిపాయిలు. ఈ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయిని లొంగదీస్తే అసలు సిపాయిల తిరుగుబాటు మొత్తం కొలాప్స్ అవుతుందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వానికి అతి తక్కువ టైంలో అర్థమైంది. ప్రత్యేకంగా జాన్ నికల్సన్ అనే ఒక ప్రత్యేక అధికారిని ఢిల్లీలో సిపాయిల తిరుగుబాటుదారులు చంపివేయటంతో సీరియస్ అయినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే జాన్ హడ్సన్ అని ఒక స్పెషల్ ఆఫీసర్ ని ఇండియాకి పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వాళ్ళకి ప్రత్యేకమైన అధికారిగా నియమించబడిన వ్యక్తి ఎవరయ్యంటే జాన్ హడ్సన్. ఈ హడ్సన్ ఏం చేశాడంటే తిరుగుబాటుదారులను ఒక్కొక్కరు అంచివేయడానికి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ నియమించాడు. ఆ స్పెషల్ ఆఫీసర్ల పైన ఈయన ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసేవాడు. అయితే ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటును అంచివేయడానికి జనరల్ హ్యూరోస్ అనే ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించాడు జాన్ హడ్సన్. అంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో సోది లేకుండా డైరెక్టివ్ చెప్పాలంటేనేమో సిపాయిల తిరుగుబాటులో ఝాన్సీ రాజ్యాన్ని లేదా ఝాన్సీ లక్ష్మీబాయి రాజ్య తిరుగుబాటును అంచివేయడానికి నియమించబడిన అధికారి జనరల్ హ్యూరోస్. దాన్ని కొద్దిగా గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్లో విస్తృతంగా చెప్పాలంటే సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న ప్రధానమైన ఇద్దరు మహిళలు ఎవరంటే ఇందాక నేను చెప్పినట్టు ఝాన్సీ లక్ష్మీబాయి, బేగం హజరత్ మహల్ ఎక్కడెక్కడ పోరాటం చేశారు, ఆ పోరాటం జరుగుతున్నప్పుడు ఎవరు తప్పించుకొని పోయారు, ఎవరు కీలక బాధ్యతలు నిర్వహిస్తే వాళ్ళ పోరాటాన్ని నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే తేడా లేకుండా అందరికీ ప్రజలు ప్రచారం చేశారంటే ఇందాక నేను చెప్పిన స్టోరీ మొత్తాన్ని ఇండైరెక్ట్ గా మీరు రాసుకోవటానికి వీలవుతుంది. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం అతి కీలకమైందని తెలుసు. రెండో విషయం ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు అతి కీలకమైందని తెలియబట్టే
ఆమెను ఎట్లయినా గెలిపిస్తే తిరుగుబాటు మరో రకంగా ఉంటుంది, తిరుగుబాటు మలుపు తిరుగుతుందన్న ఉద్దేశంతో నానాసాహెబ్కు అప్పటి వరకు సహాయం చేసినటువంటి తాంతియా తోపే కాన్పూర్ ప్రాంతం నుంచి ఎవరికి సహాయం చేయటానికి వెళ్ళాడంటే ఝాన్సీ లక్ష్మీబాయికి సహాయం చేయటానికి వెళ్ళాడు. అదేవిధంగా గులాం గన్స్ ఖాన్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ప్రత్యేకంగా తుపాకులు వాడటంలో కీలక పాత్ర పోషించాడు, లేకపోతే అందులో ప్రొఫెషనల్ ఏమో కానీ అతని గులాం గన్స్ ఖాన్ అనే పేరుతో పిలిచేవాడు. వీళ్ళందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆమె తిరుగుబాటు అణచివేయటానికి జనరల్ హ్యూరోస్ని నియమిస్తే ఆ తిరుగుబాటులో ఝాన్సీ లక్ష్మీబాయిని అతి తక్కువ టైంలో జనరల్ హ్యూరోస్ మూసిపడేసిండు, అంటే పాపం చంపేశాడు. అయితే విషయం ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటుని ఇతడు అణచివేశాడు, ఆమెను చంపేశాడు. అయినా తర్వాతైనా రియలైజ్ అయ్యాడు. ఎలా రియలైజ్ అయ్యాడంటే ఉద్యోగ రీత్యా ఒక మహిళ పైన నేను యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ పోరాటం జరిగేటప్పుడు ఆమె నేను చూసినప్పుడు ఏమనిపించిందంటే, ఎప్పుడో నా చిన్నప్పుడు ఇంగ్లాండ్లో నేను చదువుకుంటున్నప్పుడు మా స్కూల్లో మా టీచర్ చెప్పింది ఏమని, మన ఇంగ్లాండ్ పోరాటంలో గొప్ప సైనికురాలుగా యుద్ధ వీరురాలుగా పేరు పొందినటువంటి ఎవరయ్యా అంటే ప్రత్యేకంగా ఝాన్సీ లక్ష్మీబాయితో పోల్చదగినటువంటి ఒక ఆవిడ మా దేశంలో ఉండేది, ఆవిడ గుర్తుకొచ్చింది నాకు అని చెప్పి ఇండియాకి సంబంధించిన ఝాన్సీ లక్ష్మీబాయిని వాళ్ళ దేశానికి సంబంధించిన ఒక యుద్ధ వీరురాలతో పోల్చాడు. రీత్యా నేను ఆమెను చంపాల్సి వచ్చింది, కానీ ఒక స్త్రీతో పోరాటం చేయటం అంటే నాకు చాలా అవమానంగా భావించాను. ఎందుకంటే ఆ మహిళతో యుద్ధం చేయటం అంటే అది ఏ జాతి వారికైనా కూడా కొంత బాధగానే ఉంటది, కానీ తప్పలేదు. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయిని పోరాటం చేస్తున్నప్పుడు, అంటే ఆమెతో యుద్ధం చేస్తున్నప్పుడు 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో 1857లో సిపాయిల తిరుగుబాటు దేశం మొత్తం 1857లో సిపాయిల తిరుగుబాటు దేశం మొత్తం ప్రారంభమైతే 1858 జూన్ 17వ తారీఖు నాడు, ఓకేనమ్మా గుర్తుపెట్టుకోండి, 1858 జూన్ 17వ తారీఖు నాడు సర్ హ్యూరోస్ ఝాన్సీ లక్ష్మీబాయిని యుద్ధ రంగంలో చంపివేయటం జరిగింది. ఈ సమయంలో అతను ఏమని ప్రకటించాడంటే తిరుగుబాటుదారులో ఒక మగాడు, ఒకే ఒక్క మగాడు పాల్గొన్నాడు, అతని అంటే ఆమెని ఆయనగా వర్ణించాడు ఝాన్సీ లక్ష్మీబాయిని. ఇంకో విషయం ఏంటంటే ఒక మగవాడితో పోరాటం చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. మా చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుతున్నప్పుడు మా ఇంగ్లీష్ మేడం చెప్పింది ఏమనంటే, మన ఇంగ్లాండ్ దేశంలో గొప్ప సైనికురాలుగా జోన్ ఆఫ్ ఆర్క్, ఓకేనా, ఇంగ్లాండ్ దేశంలో జోన్ ఆఫ్ ఆర్క్ అని ఒక ఆవిడ ఉండేది, ఆ గొప్ప యుద్ధ వీరురాలు అని చెప్తుంటే మా టీచర్ కొద్ది ఎక్కువ వర్ణించి చెప్పిందేమనుకున్నాను. కానీ ఝాన్సీ లక్ష్మీబాయితో యుద్ధం చేస్తున్నప్పుడు నా చిన్నప్పుడు చదువుకున్నటువంటి జోన్ ఆఫ్ ఆర్క్ గుర్తుకొచ్చిందని చెప్పి ఆమెని ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్, ఝాన్సీ లక్ష్మీబాయిని ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్ అని వర్ణించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సర్ హ్యూరోస్. ఇంకో ముఖ్యమైన విషయం మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తు పెట్టుకోవాల్సింది, ఝాన్సీ లక్ష్మీబాయిని సర్ హ్యూరోస్ ఏ రోజున హత్య చేశాడంటే 1858వ సంవత్సరం జూన్ నెల 17వ తారీఖు నాడని గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటులో ఇద్దరే మహిళలు పాల్గొన్నారని, అంటే కీలక పాత్ర పోషించిన మహిళలు ఇద్దరని చెప్పిన వాళ్ళలో బేగం హజరత్ మహల్, ఝాన్సీ లక్ష్మీబాయి అని గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు అత్యంత కీలకమైన తిరుగుబాటు అని ఎందుకని చెప్తున్నామంటే ఝాన్సీ లక్ష్మీబాయి తన సైనికులందరితో ప్రతిజ్ఞ చేపించింది ఏమని, హిందూ పాదుషాహి లేదా హిందూ షాహి అంటే ఈ దేశం హిందూ రాజ్యం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సమాధి కానివ్వము, ఎట్లయినా మా సార్వభౌమాధికారాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేపిస్తే ఈ ప్రతిజ్ఞ ఆమె సైనికులకి పరిమితం కాలేదు, దేశంలో ఉన్నటువంటి మిగతా సైనికులందరూ కూడా తెల్లవారితే పోరాటం మొదలు పెడతాం అనగానే ప్రతిరోజు కూడా ఝాన్సీ లక్ష్మీబాయి చేయించిన ప్రతిజ్ఞనే తమ సైనికులు వేరు ప్రాంతాల్లో సైనికులు కూడా చేయటం ప్రారంభించారంటే ఝాన్సీ లక్ష్మీబాయి తిరుగుబాటు ఎంత కీలకమైన పాత్రని పోషించింది ఒకటి.
ఎంతమందిలో ప్రేరణ కల్పించింది అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధునిక రైలు రోడ్ల వ్యవస్థను అభివృద్ధి చేయటం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటన్నాడు. భారతదేశంలో ఆధునిక రైళ్లన్నా రోడ్లన్నా వెంటనే గుర్తుకొచ్చేవాడు ఎవరయ్యా అంటే డల్హౌసీ. 1858లో 1848లో మన దేశానికి గవర్నర్ జనరల్ గా వచ్చాడు. భారతదేశ గవర్నర్ జనరల్ గా 1848లో వచ్చాడు. 1856 సంవత్సరం వరకు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారయ్యా అంటే రైల్వేలు, రోడ్లు, అవస్థాపన సౌకర్యాలు, టెలిగ్రాఫ్లు ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. నేను పదే చెప్తున్నాను. ఒకవేళ రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య కాలంలో లేదా ఈ సంవత్సరాల మధ్య కాలంలో బ్రిటిష్ వారు భారతదేశంలో రవాణా సదుపాయాలపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారంటే 1848, 1856 మధ్య కాలం అని గుర్తుపెట్టుకోండి. పర్టికులర్ గా పర్సన్ ఎవరయ్యా అంటే డల్హౌసీ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధునిక రోడ్లు, రైళ్ల వ్యవస్థను అభివృద్ధి చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటన్నాడు. ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సౌకర్యాలు అందుబాటులోకి తేవటం అనేది అంటే వాళ్ళు భారతదేశ ప్రజలకి మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం లేదు, అది తప్పు. నెక్స్ట్, భారతదేశాన్ని ఆధునీకరించడం అంటే భారతదేశాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా బ్రిటిష్ వాళ్ళకు లేదు, అది తప్పే. భారతదేశంలో బ్రిటిష్ కంపెనీ వర్తక వాణిజ్యాలను మెరుగుపరుచుకోవటం కోసం అంటే ఇది కరెక్ట్. భారతదేశం లోపల వర్తక వాణిజ్యాలు మెరుగుపరచడం అంటే ఇది భారతదేశం లోపల కాదు. బ్రిటిష్ వాళ్ళు ఏ పని చేసినా ఇండియా నుంచి ఐరోపా ఖండానికి వెళ్ళవలసిన రవాణా సదుపాయాల పైన, కమ్యూనికేషన్ వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు తప్పితే ఇండియాలో రోడ్లు డెవలప్ చేద్దాం, ఇండియాలో ప్రజల్ని ఆధునీకరించడం చేద్దామనే ఆలోచనే వాళ్ళకు లేదు. వాళ్ళ ఆలోచన అంతా ఇండియా భూఖండం నుంచి ఐరోపా భూఖండానికి రవాణా మెరుగుంటే అన్ని రకాలు కలిసి వస్తుంది. ఎలా కలిసి వస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తయారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రా మెటీరియల్, ముడి పదార్థాలన్నీ వాళ్ళ దేశానికి తరలించడానికి రోడ్లు కావాలి. మళ్ళీ అక్కడ తయారైన వస్తువులను ఇండియాకి తీసుకురావడానికి రోడ్లు రావాలి. అదేవిధంగా అతి తొందరగా జరగటానికి కమ్యూనికేషన్, టెలిఫోన్ లైన్లు అనేటటువంటి అవసరం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, భారతదేశంలో బ్రిటిష్ కంపెనీ వర్తక వాణిజ్యాలు మెరుగుపరుచుకోవటం కోసమే వాళ్ళు భారతదేశంలో రైల్వేలు, రోడ్లు అనేటటువంటి ఏర్పాటు చేశారు. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ప్రత్యేకం చెప్పాలంటే భారతదేశంలో గ్రాండ్ ట్రంక్ రోడ్లు, ఓకేనా, సిసి రోడ్లు అంటామే, డాంబర్ రోడ్లు అంటామే, అలాంటి అంటే బ్రిటిష్ వాళ్ళు 1848వ సంవత్సరం వరకు కూడా మన దేశంలో మట్టి రోడ్లతోనే రవాణా సదుపాయాలు కల్పించారు. కానీ సిసి రోడ్లని కానీ తర్వాత డాంబర్ రోడ్లు అనేటటువంటి విధానం అనేటటువంటిది 1848వ సంవత్సరం నుంచి వచ్చింది. అదేవిధంగా ప్రత్యేకంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగితే గ్రాండ్ ట్రంక్ రోడ్లు ఏర్పాటు చేసిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే లార్డ్ డల్హౌసీ అని పెట్టండి. అదేవిధంగా రైల్వే వ్యవస్థ మీకు తెలుసు, 1853వ సంవత్సరంలో బొంబాయి నుంచి ఠానే వరకు ఏప్రిల్ 16వ తారీఖు నాడు ఫస్ట్ సారిగా రైలు ప్రయాణించింది. అది ఎవరి కాలం అంటే డల్హౌసీ అని చెప్తాం. అంటే టెలిఫోన్ వ్యవస్థ, టెలిగ్రాఫ్ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ, రోడ్డు, గ్రాండ్ ట్రంక్ రోడ్డు వ్యవస్థ అంటే వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది డల్హౌసీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఇంతమంది గవర్నర్ జనరల్ ఉంటే డల్హౌసీ కాలంలోనే ఈ టెలిగ్రాఫ్, రైల్వేలు, రోడ్లు రవాణాలంతా డెవలప్ అయినాయి అంటే కారణం ఏందని మీకు ఎప్పుడైనా ఆలోచన వచ్చి ఉంటుందా అంటే ఒకవేళ రాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి. డల్హౌసీ కాలంలోనే ఈ విధానాలు భారతదేశంలో ఎందుకు ప్రవేశపెట్టబడ్డాయంటే డల్హౌసీ మన దేశానికి గవర్నర్ జనరల్ గా అంటే భారతదేశ గవర్నర్ జనరల్ గా రాకముందు ఇంగ్లాండ్ లో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశాడు. అక్కడ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇండియాకు వచ్చి రైల్వే వ్యవస్థను డెవలప్ చేసాడు. దానితో అనుసంధానంగా రోడ్డు రవాణాన్ని అభివృద్ధి చేశాడు. టెలిగ్రాఫ్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. అంతేకాదు డల్హౌసీ రావటమే ప్రత్యేకంగా మన భారతదేశంలో PW డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేశాడు. అంటే పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేశాడు.
ఈ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ పని ఏంటంటే ప్రజలకి రోడ్డు రవాణా సదుపాయాలు కల్పించాలి. మరి రైల్వే శాఖ మంత్రిగా డలహౌసీ అక్కడ పనిచేసి ఇక్కడ ఉపయోగం ఏంటంటే డలహౌసీ అక్కడ రైల్వే శాఖ మంత్రిగా పనిచేసి వచ్చాడు కాబట్టి అనుభవాన్ని ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చెప్పిండు. ఏమని, మనం ముడి పదార్థాలని వెంటనే ఇండియా నుంచి తీసుకువెళ్ళాలంటే ఈ రోడ్డు రవాణా కంటే రైల్వే వ్యవస్థ అయితే తొందరగా ఎక్కువ మొత్తంలో తీసుకోవచ్చు, నా మాట వినండి అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారు, ఈ రైల్వే వ్యవస్థ ఇండియాలో ఇస్తే మనం అనవసరంగా ఖర్చు ఎక్కువ పెట్టినట్టు అవుతుంది కదా అంటే మీరు ఖర్చు చూస్తున్నారు, దానివల్ల తొందరగా పని జరుగుతుంది. ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎక్కువ మొత్తంలో రా మెటీరియల్ తరలించకపోవచ్చు, అదేవిధంగా అక్కడ తయారైన వస్తువులు కూడా ఇక్కడ భారతదేశంలో ప్రతి ప్రాంతానికి కూడా వెంటనే పంపించవచ్చు. దీన్ని ఎందుకు మీరు ఆలోచించట్లేదని చెప్పి బ్రిటిష్ వాళ్ళని ఒప్పించాడు. అందులో అతనికి అనుభవం ఉంది కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అయ్యారు. అందువలనే భారతదేశంలో రైల్వే వ్యవస్థ, రోడ్డు రవాణా వ్యవస్థలన్నీ కూడా డలహౌసీ కాలంలోని వచ్చాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డలహౌసీ అతి తక్కువ టైంలో ఎక్కువగా రైల్వే వ్యవస్థను ఏర్పాటు చేశాడని ఒక విషయం చెప్తారు. మొత్తానికైతే వాళ్ళ స్వార్థం కోసం ఈ రైల్వేలు, రోడ్డు రవాణాలు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. అదే మన భారతదేశానికి గొప్ప వరమైంది. ఎందుకంటే రైల్వే వ్యవస్థని డలహౌసీ కానీ బ్రిటిష్ ప్రభుత్వం కానీ ఏర్పాటు చేయకుండా ఉండుంటే భారతదేశంలో ఉత్తర భారతదేశం ఎవరో, దక్షిణ భారతదేశం ఎవరో అని చెప్పి ఈ దేశం అంతా ఒకటే అనే భావం మనలో వచ్చేది కాదు. వాళ్ళు రైల్వే వ్యవస్థ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయటం వల్ల ఏమైందంటే అవతల వాళ్ళు యువతలకి, యువతల వాళ్ళు అవతలకి వెళ్ళటం వల్ల మనమంతా భారతీయులం, మనంతా ఒకటే జాతి, మన జాతిని పరాయులు పరిపాలించటం ఏందని చెప్పి ప్రజల్లో చైతన్యం రావటానికి రైల్వే వ్యవస్థ కీలకమైన పాత్రను పోషించింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే భారతదేశంలోని ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించడానికి మార్గదర్శిగా ఉన్న వారు ఎవరన్నారు? భారతదేశంలో ముస్లింస్ ఉన్నత విద్యని అభ్యసించడానికి మార్గదర్శిగా ఉన్నది ఎవరు? సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్, బద్రుద్దీన్ తాబ్జిద్, సయ్యద్ అలీ ఇమాము, అమీర్ అలీ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నత విద్యని అభ్యసించడానికి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఎవరయ్యా అంటే సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. హిస్టరీ మీద మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి స్టూడెంట్ కి తెలుసు భారతదేశంలో 19వ శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం వచ్చింది. ఈ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో బ్రహ్మ సమాజము, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, థియోసాఫికల్ సొసైటీ ఇలాంటి ఎన్నో, ప్రార్థనా సమాజం లాంటి ఎన్నో సంస్థలు స్థాపించబడ్డాయి. అయితే ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మత ఉద్యమాలుగా, అవి పర్టికులర్ గా హిందూ మతంలో ఉన్నటువంటి ఉద్యమాలుగా చెప్పబడ్డాయి. అంటే హిందూ మతం వాళ్ళు వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారాలని పోగొట్టుకోవటం కోసం ఈ సమాజాలు స్థాపించబడ్డాయి అన్నారు. ఈ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, ఈ సమాజాల వల్ల ఏమైందంటే హిందువులు మాత్రమే డెవలప్ అయ్యారు. ఇస్లాం మతం వాళ్ళ పరిస్థితి ఎక్కడుందంటే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్లుగా ఉండిపోయింది. ఈ సమయంలో హిందువులతో పాటు ఇస్లాం మతం వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మహానుభావుడైనటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనే వ్యక్తి 1875వ సంవత్సరంలో మన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ అనేటటువంటి ప్రాంతంలో అలీగఢ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు. అంటే అలీగఢ్ అనే ప్రాంతంలో ఈ ఇస్లాం మత ఉద్యమాన్ని స్టార్ట్ చేశాడు కాబట్టి దాన్ని అలీగఢ్ ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఇస్లాం మతంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం అంటే ఉన్నత విద్య ద్వారా మనం ఎదగాలన్న కాన్సెప్ట్ ఏ సంవత్సరం నుంచి వచ్చిందంటే 1875వ సంవత్సరం నుంచి వచ్చింది. తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతడు ఈ ఉద్యమం ద్వారా ఫస్ట్ స్కూల్ పెట్టిండు. ఎందుకంటే ప్రజల్లో మార్పు రావాలంటే విద్య అనేది కీలక పాత్ర పోషిస్తుంది. విద్య అనేది ఒక వ్యక్తిని గుణవంతుణ్ణి చేస్తుంది, శ్రీమంతుణ్ణి చేస్తుంది, ధనవంతుణ్ణి చేస్తుంది. అర్థమైనా? విద్య ద్వారానే ఏదైనా సాధించుకోవచ్చు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఒక వ్యక్తి గుణవంతుడు కావాలన్నా, శ్రీమంతుడు కావాలన్నా, ధనవంతుడు కావాలన్నా, పేరు ప్రతిష్టలు రావాలన్నా కూడా చదువే కీలక పాత్ర పోషిస్తుంది. అది మన అందరికీ తెలిసిన విషయం. దానిని ఏనాడో గ్రహించాడు ఈ మహానుభావుడు. అందుకని ఇస్లాం మతం వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు. అందుకని మా మతం వాళ్ళు కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ఈయన ఫస్ట్ స్కూల్ పెట్టాడు. ఆ స్కూల్ అలీగఢ్ స్కూలు. ఆ అలీగఢ్ స్కూలే తర్వాత అలీగఢ్ యూనివర్సిటీగా కూడా మారింది. మీ అందరికీ తెలుసు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే 1875లో ఈయన ఈ అలీగఢ్ ఉద్యమం స్టార్ట్ చేసిన సమయంలోనే
దయానంద సరస్వతి ఆ ప్రత్యేకంగా ఆర్య సమాజాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఆర్య సమాజాన్ని 1875లోనే స్థాపించబడింది. ఈ ఇస్లాం మత ఉద్యమంలో భాగంగా విద్య అంటే ఇస్లాం మతం వాళ్ళు చదువుకోవాలని చెప్పి ఈయన స్కూల్ పెట్టింది కూడా 1875లోనే. దాన్నో ఆర్య సమాజ ఉద్యమం అంటారు, దీన్నేమో అలీగఢ్ ఉద్యమం అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే హిందువులు డెవలప్ కావాలని దయానంద సరస్వతి ఆర్య సమాజం స్టార్ట్ చేస్తే ఇస్లాం మతం వాళ్ళ డెవలప్ కావాలని ఈయన అలీగఢ్ ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఎవరు అభివృద్ధి వాళ్ళు చేసుకుంటూ పోయారు. కానీ తర్వాతకు వచ్చేసరికల్లా హిందువులు ఇస్లాం మతం వాళ్ళని ద్వేషించటం, ఇస్లాం మతం వాళ్ళు హిందువులను ద్వేషించటం మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే ఆర్య సమాజం వాళ్ళు శుద్ధి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. శుద్ధి ఉద్యమం అంటే ఇస్లాం మతం కానీ ఇంకా వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళని తిరిగి హిందూ మతంలో తీసుకొచ్చుకునే ఉద్యమానికి శుద్ధి ఉద్యమాన్ని పేరు పెట్టారు. అలీగఢ్ ఉద్యమం వాళ్ళు ఏం చేశారంటే ఎట్టి పరిస్థితుల్లో హిందువులను ఇస్లాం మతంగా మార్చాలని చెప్పి ఎక్కడైతే ఇస్లాం రాజులు పరిపాలన చేస్తున్నారో ఆ ఏరియాలో వీళ్ళు ప్రత్యేకంగా తబ్లిక్ అనే ఉద్యమం మొదలుపెట్టారు. ఎగ్జామ్ పాయింట్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, తబ్లిక్ అంటే హిందువులను కానీ క్రిస్టియన్స్ ని కానీ హిందువులను కానీ క్రిస్టియన్స్ ని కానీ ముస్లింలుగా మార్చే పద్ధతిని తబ్లిక్ పద్ధతి అంటారు. అదే శుద్ధి ఉద్యమం అంటే ఏంటి? శుద్ధి ఉద్యమం అంటే ఇస్లాం మతంలోకి వెళ్ళినటువంటి హిందువులని, ఇస్లాం మతంలోకి వెళ్ళినటువంటి క్రైస్తవులని, ఇస్లాం మతంలోకి వెళ్ళిన హిందూ అంటే ప్రత్యేకంగా హిందూ మతంలో పుట్టి క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి క్రిస్టియానిటీని తీసుకున్నటువంటి వాళ్ళని తిరిగి హిందూ మతంలో తీసుకొచ్చే ఉద్యమం. ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందూ మతంలో పుట్టి వేరే మతంలోకి వెళ్ళిన వాళ్ళని తిరిగి హిందూ మతంలో తీసుకొచ్చే ఉద్యమం శుద్ధి ఉద్యమం. ఇదేమో తబ్లిక్ అంటేమో ఇస్లాం మతంలో తీసుకొచ్చుకునే ఉద్యమం. ఇది గొడవ అయింది. మీరెందుకు తబ్లిక్ చేస్తున్నారంటే మీరెందుకు శుద్ధి చేస్తున్నారని చెప్పి కొట్టుకోవటం స్టార్ట్ చేశారు. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో హైదరాబాద్ సంస్థానంలో ఈ గొడవ రోజు రోజుకి పెరిగిపోయింది. అది తర్వాత తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం అనే గొడవకి కారణమైంది. అది మనం సందర్భం వచ్చినప్పుడు చెప్పుకున్నాం. మొత్తానికైతే అలీగఢ్ ఉద్యమాన్ని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 1875లో స్టార్ట్ చేసిండు. ఇంకొక ముక్క ఎక్కువగా చెప్పుకోవాలనుకుంటే ఈయన ఎందుకు ఈ ప్రయత్నం చేసిందంటే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం ఆలోచించారంటే భారతదేశంలో 1857 సిపాయిల తిరుగుబాటు రావడానికి ప్రధానమైన కారణం ఇస్లాం మతం వాళ్ళే. ఈ ఇస్లాం మతం వాళ్ళు చేపట్టి ఇంత పెద్ద పోరాటం వచ్చింది. అందుకని భవిష్యత్తులో ఇస్లాం మతం వాళ్ళు ఏ రకంగా ఎదగకుండా చేయాలి, వాళ్ళ అభివృద్ధి చెందొద్దు, వాళ్ళ జీవితాలంతా పేదరికంలో ఉండిపోవాలని చెప్పి వాళ్ళ గురించి ఏమాత్రం పట్టించుకోవటం చేయలేదు. అంటే అసలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు ఇస్లాం మతం వాళ్ళని. ఇస్లాం మతం వాళ్ళు కూడా అంతే. ఏం ఆలోచించారంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రాబట్టే మా దేశంలో ఇస్లాం చక్రవర్తులంతా కూడా తమ అధికారాన్ని కోల్పోయారు. ఎక్కడ కర్ణాటక యుద్ధాల నుంచి మొదలు పెడితే ప్లాసీ యుద్ధం, బక్సార్ యుద్ధము, తర్వాత మైసూరు యుద్ధాలు, అన్ని యుద్ధాలను పరిచూస్తే ఇస్లాం చక్రవర్తులు బ్రిటిష్ వాళ్ళ ఎక్కువ సఫర్ అయ్యారు. అందువల్ల ఇస్లాం మతానికి బ్రిటిష్ వాళ్ళు అంటే పడదు, బ్రిటిష్ వాళ్ళకి ఇస్లాం మతం అంటే పడదు. అందుకని మనం గ్యాప్ ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పి ముఖ్యంగా 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత గ్యాప్ ఎక్కువైంది. ఈ సమయంలో ఇస్లాం మతం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఏ సంస్కరణలని, ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని ఉపయోగించుకోవట్లేదు. బ్రిటిష్ వాళ్ళు ఇది మీకు కూడా ఉపయోగించుకోండి అబ్బా, డెవలప్ అయితే డెవలప్ అంటే మీరెవరు మాకు చట్టాలు చేయటానికి, మీరెవరు మాకు సంస్కరణలు చేయటానికి, మీరంటే మాకు అస్సలు నచ్చదని చెప్పి గ్యాప్ మెయింటైన్ చేశారు. ఇది ఎవరికి అవకాశం వచ్చిందంటే హిందువులకు మంచి అవకాశం వచ్చింది. దాన్ని హిందువులు పూర్తి వాడుకున్నారు. మంచి మంచి క్రైస్తవ మిషనరీలను బ్రిటిష్ వాళ్ళు పెడితే ఆ క్రైస్తవ మిషనరీ స్కూళ్లలో జాయిన్ అయ్యారు హిందువులు. బ్రాహ్మణ్స్ కూడా క్రైస్తవ మిషనరీలో జాయిన్ అయ్యారు. జాయిన్ చూడండి గొప్ప గొప్ప చదువులు చదివారు. హిందువులు మంచి ఉద్యోగాలు పొందటం ప్రారంభించారు. మంచి మంచి పదవులు తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర. అన్ని రకాలు ఎదుగుతుంటే ఇప్పుడు వెనకబడిపోయింది ఎవరు? ఇస్లాం మతం వాళ్ళు. అందువల్లనే హిందూ మతం వాళ్ళు ఇంత డెవలప్ అయితంటే ఇస్లాం మతం వాళ్ళు వెనకబడిపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం అని చెప్పి వాదించి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఈయన ప్రారంభించిన ఉద్యమానికి అలీగఢ్ ఉద్యమం అని పేరు. నెక్స్ట్ 1857 సిపాయిల తిరుగుబాటు సందర్భంగా వర్తకులు తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వకుండా బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉండటానికి కారణం ఏంటి అన్నాడు. 1857 సిపాయిల తిరుగుబాటులో భారతదేశంలో ఉన్నటువంటి వర్తకులు అంటే ఎవరు? వ్యాపారస్తులు. సిపాయిల తిరుగుబాటుదారులకు మద్దతు ఇవ్వకుండా బ్రిటిష్ వాళ్ళకు మద్దతు ఇవ్వటానికి కారణం ఏంటని అడుగుతాడు. పెద్ద పెద్ద వర్తకులు ప్రధాన లాభాలన్నీ విదేశీ వాణిజ్యం ద్వారానే వస్తుండటంతో పాటు బ్రిటిష్ వర్తకులతో ఉన్న ఆర్థిక సంబంధాలు కారణమా అన్నాడు.
అది చూద్దాం. నెక్స్ట్, యుద్ధానికి నిధుల కోసం తిరుగుబాటుదారులు వర్తకుల వద్ద పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేశారు. ఓకే. తిరుగుబాటుదారులు కూడా తమ సైన్యానికి ఆహారం కోసం వర్తకుల వద్ద ఉన్న ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. పైవన్య అన్నాడు. అంటే అన్నీ కరెక్టే. ఎలా అంటే చూడండి, భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద వర్తకుల ప్రధాన లాభాలన్నీ దేని ద్వారా జరుగుతున్నాయి? విదేశీ వాణిజ్యం ద్వారానే వస్తున్నది. మరి విదేశీ వాణిజ్యం ఎవరు చేస్తున్నారు? బ్రిటిష్ వర్తకులు చేస్తున్నారు. ఈ బ్రిటిష్ వర్తకులతో వీళ్ళకి ఎక్కువగా లాభాలు వస్తున్నప్పుడు, భారతదేశంలో ఉన్న ప్రధాన వర్తకులకు లాభాలు వస్తున్నప్పుడు, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన వద్దని చెప్పి సిపాయిల తిరుగుబాటుదారులు ఉద్యమాలు చేస్తుంటే భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులు ఎందుకు వాళ్ళకు మద్దతు ఇస్తారు చెప్పండి? ఎందుకంటే సిపాయిల తిరుగుబాటుదారుల వల్ల భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులకు ఏమాత్రం లాభం లేదు. ఎవరి వల్ల లాభం అంటే భారతదేశంలోని వ్యాపారస్తులకు బ్రిటన్ వ్యాపారస్తులతో ఎక్కువ లాభాలు ఉన్నాయి. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే, తిరుగుబాటు కనుక సక్సెస్ అయ్యి భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతే మనం వ్యాపారంలో నష్టపోతామో, వీళ్ళు రాకుండా వెళ్ళిపోతారో, మనకు వచ్చే లాభాల విషయంలో మనకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో సిపాయిల తిరుగుబాటు జరుగుతున్నప్పుడు భారతదేశంలో ఉన్న ప్రధాన వర్తకులందరూ కూడా ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళే ఉండాలి, మన వ్యాపారాలు ఇలాగే సాగాలి, మనం అద్భుతంగా సంపాదించుకోవాలన్న కాన్సెప్ట్ తో ఏం చేశారంటే సిపాయిల తిరుగుబాటుకి మద్దతు ఇవ్వలేదు. అర్థమైనా? అంటే మన భారతదేశంలో వ్యాపారస్తులకి బ్రిటిష్ వ్యాపారస్తులకు మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలే సిపాయిల తిరుగుబాటులో సిపాయిలు నష్టపోవటానికి కారణమైంది. నెక్స్ట్, యుద్ధానికి నిధుల కోసం సిపాయిల తిరుగుబాటుదారులు వర్తకుల పెద్ద మొత్తంలో పన్నులు వసూలు చేశారు అన్నారు. అవును, చాలా మంది సిపాయిలు ఏం చేశారంటే, ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టాలంటే మాకు డబ్బులు కావాలి, మరి ఎవరిస్తారని చెప్పి పెద్ద పెద్ద వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఇస్తారా లేదా అని చెప్పి వాళ్ళని బెదిరించటం, వాళ్ళ వస్తువులను లాక్కొని పోవటం, ఇవి భారతదేశంలో వ్యాపారస్తులకి కోపం తీసుకొచ్చాయి. అందువల్లనే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ చూడండి, సిపాయి తిరుగుబాటుదారులు కూడా తమ సైన్యాలకు ఆహారం కోసం వర్తకుల వద్ద ఉన్న ఆహార నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు సిపాయి తిరుగుబాటు చేస్తున్నప్పుడు సిపాయిలకి కూడా ఆకలి దప్పికలు ఉంటాయి కాబట్టి కొంత అమౌంట్ కావాలి, ఆహార పదార్థాలు కావాలి కాబట్టి ఈ సిపాయి తిరుగుబాటుదారులు ఏం చేసేవాళ్ళంటే, భారతదేశ వ్యాపారస్తులు దాచిపెట్టినటువంటి గిడ్డంగులు ఉంటాయి కదా, స్టాక్ రూమ్లు, వాటి మీద దాడి చేయటం, వాటిని తాళాలు బదులుగొట్టి ఆహార పదార్థాలను తరలించేసరికల్లా ఎవరికైనా కోపం వస్తుంది కదా. వాళ్ళు ₹1 లాభం రావాలని చెప్పి ముందు చూపుతో కొనుక్కొని లోన పెట్టుకుంటే వాటన్నిటిని సిపాయిల తిరుగుబాటుదారులు వేసుకొని పోతే ఎవరికైనా కోపం వస్తుంది. కాబట్టి ఈ అన్ని కోపాల వలన ఏమైందంటే భారతదేశంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా భారతదేశంలో సిపాయిలకు ఏమాత్రం సపోర్ట్ చేయలేదు. ముఖ్యంగా పర్టికులర్ గా ఏ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు జరిగినాయి అంటే బాంబే ప్రాంతంలోను మన మద్రాస్ ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుబాటుదారులకి నష్టం జరిగింది. అంటే పెట్టుబడిదారులు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చారు. అంతేకాదు చాలా మంది బ్రిటిష్ వాళ్ళకి అభిమానం చూపటం కోసం మన భారతీయ వ్యాపారస్తులు మద్రాసు, బాంబే లాంటి ఏరియాలు ఏం చేశారంటే ర్యాలీలు తీసి ఏమని చెప్పారంటే, సిపాయిల తిరుగుబాటులో సామాన్య ప్రజలు ఎవరూ పాల్గొనవద్దు, ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేయాలి, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే భారతదేశంలో సమైక్యత వచ్చింది, భారతీయుల దేశంలో మధ్యతరగతి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి, శాంతి భద్రతలు వస్తున్నాయి, ఇదంతటికి కారకులు బ్రిటిష్ వాళ్ళని చెప్పి భారతదేశంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఈ టైంలో. అందువలన సిపాయి తిరుగుబాటు ఒక విధంగా ఫెయిల్ అయిందని చెప్తారు. నెక్స్ట్, భారతదేశంలో ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా దాని నుంచి ఎటువంటి గ్రాంటులు తీసుకోకుండా ఏర్పాటు చేసిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అన్నాడు. అద్భుతమైన బిట్ అండి. చూడండి, భారతదేశంలో ప్రభుత్వంతో నిమిత్తం లేకుండా దాని నుండి ఎటువంటి గ్రాంట్లు తీసుకోకుండా ఏర్పాటు చేసిన మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అన్నాడు. అంటే విశ్వభారతి శాంతినికేతన్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ పూణే, బెనారస్ హిందూ యూనివర్సిటీ. అంటే చూడండి, విశ్వభారతి శాంతినికేతన్ 1916 సంవత్సరంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ చేశాడు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1916లో పర్టికులర్గా ఆ సంవత్సరం ఎందుకు స్టార్ట్ చేసిందంటే, వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ తర్వాత 1911 వరకు వందే మాతర ఉద్యమం జరిగింది. ఆ సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్కి ఆలోచన వచ్చిందంటే, విదేశీ యొక్క వస్తువులను కానీ విదేశీ వస్త్రాలను కానీ వీటి మీద ఎవరు కూడా వ్యామోహం పెంచుకోకుండా భారతదేశ చదువు భారతీయులతోనే ముడిపడి ఉండాలి, బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్థిక సౌకర్యాలను కనుక మనం ఉపయోగించుకున్నాం అనుకో, అంటే వాళ్ళ ద్వారా మనం డబ్బు తీసుకున్నాం అనుకోండి,
వాళ్ళు చెప్పిన సిలబస్ ను పెట్టాలా, వాళ్ళు చెప్పిన టీచర్లను పెట్టాలా, వాళ్ళు కనుసన్నల్లో మన సంస్థలు నడవాలి. అందుకని అది నాకు ఇష్టం లేదని చెప్పి తన పెట్టుబడితో తన కాయ కష్టంతో విశ్వవిద్యాలయం నడిపించిన మొట్టమొదటి యూనివర్సిటీ విశ్వభారతి, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్. ఇకపోతే ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ సహకారంతో నడిచినాయి. అలీగఢ్ యూనివర్సిటీని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్టార్ట్ చేశారు. నేను ఇందాకే చెప్పాను, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగఢ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇస్లాం మతానికి చెందిన విద్యార్థుల్లో చైతన్యం రావాలి, వాళ్ళు మంచి మంచి చదువులు చదువుకొని హిందువులతో పాటు సమానంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పెట్టాడు. ఆ సమయంలో దుర్మార్గులైన బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే హిందూ ముస్లిం కలిసి ఉంటే ఈ దేశంలో మాకు నష్టం జరుగుతుందని చెప్పి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ని మచ్చిక చేసుకోవటానికి, ఆయన వైపు తిప్పుకోవటం కోసం అలీగఢ్ యూనివర్సిటీకి పెద్ద మొత్తంలో ధన సహాయం చేశారు, ఎన్నో విధాలుగా సపోర్ట్ ఇచ్చారు. అందువలని అలీగఢ్ యూనివర్సిటీ బాగా స్కూల్ గా ఉన్నది, తర్వాత అతి తక్కువ టైంలో కాలేజీ అయింది, తర్వాత విశ్వవిద్యాలయం అయిందంటే బ్రిటిష్ వాళ్ళ సహకారం అని చెప్పొచ్చు. మహిళా యూనివర్సిటీ ఇది విషయం ఏంటంటే మన డికే కార్వే, మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి డికే కార్వే గారు 1916 సంవత్సరంలో పూణేలో మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు. ఈ యూనివర్సిటీకి భారతదేశంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటి మహిళా యూనివర్సిటీగా పూణే యూనివర్సిటీ చెప్తారు. ఈ యూనివర్సిటీకి కూడా బ్రిటిష్ వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఒక విధంగా పూణే యూనివర్సిటీ అతి తక్కువ టైంలో డెవలప్ కావడానికి బ్రిటిష్ వాళ్ళ సహకారం కూడా ఒకటని చెప్తారు. బెనారస్ యూనివర్సిటీ, దీన్ని ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇది ఒక స్కూల్ లాగా అనిబీసెంట్ గారు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 1916 సంవత్సరంలో మదన్ మోహన్ మాలవ్య నాయకత్వంలో బెనారస్ యూనివర్సిటీ అయింది. యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంత పెద్ద యూనివర్సిటీని నడపటం తన వల్ల కాకపోవటం వల్లనే మదన్ మోహన్ మాలవ్య బ్రిటిష్ వాళ్ళ సహకారం తీసుకుంటూ అంతేకాకుండా మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని రిక్వెస్ట్ చేశాడు, నా యూనివర్సిటీలో 10,000 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ నేను వసతులు కల్పించాలంటే సరైన అమౌంట్ రావట్లేదు, దయచేసి ఒక సహాయం చేయండి, మీరు ఫస్ట్ స్పీచ్ ఉపన్యాసాన్ని మా యూనివర్సిటీలోని ఇస్తేనే మిమ్మల్ని చూడటానికైనా చాలా మంది ప్రజలు వస్తారు, దానివల్ల నాకు కొంత ఫండ్ వస్తుందని చెప్తేనే మహాత్మా గాంధీ 1916లో తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని అంటే ఇండియాకు పూర్తి స్థాయిలో ఇండియాకు వచ్చిన తర్వాత తన మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఏ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారంటే బెనారస్ యూనివర్సిటీ, దాన్ని వారణాసి లేదా కాశీ విశ్వవిద్యాలయం అని చెప్తారు, బెనారస్ యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. ఈ తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా పూర్తి సపోర్ట్ ఇచ్చారు. నెక్స్ట్ 19వ శతాబ్దం నాటి సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో ఉమ్మడిగా కనిపించే అంశం ఏంటన్నాడు. మన భారతదేశంలో 19వ శతాబ్దంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం వచ్చింది. సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే అర్థం ఏంటంటే సంస్కృతి, భారతీయ సంస్కృతి మరుగున పడిపోతుంటే దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో ఈ ఉద్యమం వచ్చింది. ఓకే కదా. అయితే ఇవి వాటిలో సామాజిక మత సంస్కరణ ఉద్యమాల్లో ప్రధానంగా ఉమ్మడిగా అందరూ సమిష్టిగా చేసుకున్న ఉద్యమం ఏదన్నాడు అంటే అది స్వభావరీత్యా మతపరమైనవా, సంకుచితమైన దృక్పథంతో కూడుకున్నవా, ప్రజల్ని విభజించినవా, మార్పు దిశగా ప్రజలను మేల్కొల్పినయా అంటే మార్పు దిశగా ప్రజలను మేల్కొల్పాలనే కాన్సెప్ట్ తోనే అందరూ ఉద్యమాలు స్టార్ట్ చేశారు. అంటే ఎవరి లక్ష్యం ఏదైనా, ఉదాహరణకు చూడండి, బ్రహ్మ సమాజంలో రాజా రామ్మోహన్ రాయ్ ఏమని చెప్పిండు, విద్యాభివృద్ధి ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, ఆ చైతన్యం బ్రిటిష్ వాళ్ళ సహకారానికి ఉపయోగపడాలి, బ్రిటిష్ వాళ్ళ సహకారంతో దేశం అభివృద్ధి చెందాలి, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించాలన్నాడు రాజా రామ్మోహన్ రాయ్. భారతదేశంలో సతీ సామ్యం నిషేధం జరగాలన్నాడు, భారతదేశంలో విగ్రహారాధన వద్దన్నాడు. అదే ఆర్య సమాజాన్ని 1875లో స్థాపించిన దయానంద సరస్వతి ఏమన్నాడు, బ్రిటిష్ వాళ్ళు మనకి బద్ధ శత్రువులు, అసలు బ్రిటిష్ వాళ్ళతో మనం ఎట్టి పరిస్థితుల్లో సయోధ్య చేసుకోకూడదు, నన్ను తీవ్రవాద సంస్థ అని చెప్పినా పర్లేని ఆర్య సమాజాన్ని నేను బ్రిటిష్ వాళ్ళకు హెల్ప్ చేయనబ్బా అన్నాడు. అదేవిధంగా భారతదేశంలో క్రైస్తవ మతం అంటే నాకు అసలు పడదు, హిందూ మతాన్ని కాపాడుకుంటా, గో బ్యాక్ టు ద వేదాస్ అన్నాడు. అంటే చూడండి, హిందువులలోనే రాజా రామ్మోహన్ రాయ్ ఒక రూట్ లో వెళ్ళిండు, దయానంద సరస్వతి ఒక రూట్ లో వెళ్ళిండు. మళ్ళీ చూడండి, ఇస్లాం మతంలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మొదట్లో భారతదేశం అనే అందమైన స్త్రీకి హిందూ ముస్లింలు రెండు కళ్ళ లాంటి వాళ్ళని చెప్పిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటిష్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని బ్రిటిష్ వాళ్ళు ఆయన మార్చేసరికల్లా భారతదేశం అందమైన స్త్రీయే కానీ హిందూ ముస్లింలు వేరు అని చెప్పి వ్యాఖ్యానాలు చేసి హిందూ ముస్లింకు మధ్య గొడవలకు కారణమైన ఆ వ్యాఖ్యానాలు. అంటే చూడండి,
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విజన్ తో స్టార్ట్ చేశారు, తర్వాత గొడవలేని అంతిమంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్య సమాజం పెట్టినా, బ్రహ్మ సమాజం పెట్టినా, ఆలిగఢ్ యూనివర్సిటీ పెట్టినా, ప్రార్థన సమాజం పెట్టినా లక్ష్యం ఏదయ్యా అంటే మార్పు దిశగా ప్రజలను మేల్కొల్పాలి. అంటే సమాజంలో పేరుకొని పోయినటువంటి మూఢ నమ్మకాలన్నిటిని పక్కన పెట్టి ప్రపంచం ఎలా వెళ్తుందో మనం అదే రూట్లో వెళ్ళాలి. ఓకే కదా? ప్రపంచం ఎలా వెళ్తుందో అదే రూట్లో వెళ్ళాలి. అనవసరమైనటువంటి సనాతన ఆచారాలను పక్కన పెట్టుకొని మనం వెనకబడి ఉండొద్దని చెప్తుందే వాళ్ళ ప్రధాన కాన్సెప్ట్, ఉమ్మడి కాన్సెప్ట్.